అసూయ వాళ్ళు బయట ఎంతో సైలెంట్ గా ఉంటారు, మొహం మీద చాలా మంచి చిరునవ్వు ఉంటుంది, బయట వాళ్ళ బొమ్మ చాలా సైలెన్స్ అండి, లోపల చాలా వైలెన్స్ ఉంటుంది. ఆ వైలెన్స్ ఏంటంటే ఒక స్ట్రామ్ అనొచ్చు, ఒక తుఫాను కెరటాలు కనుక ఎగిరి పడిపోతున్నట్టు అవతల వాళ్ళు ఎదుగుతుంటే చాలు వీళ్ళు తప్పలేదు. జెలసీతో ఉన్న వ్యక్తి ఎవరి, ఇప్పుడు నాకు మీ మీద జెలసీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఎంతో కొంత హాని చేయకుండా ఉండను, డెఫినెట్గా నేను హాని చేస్తా, కానీ ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎదుటి వ్యక్తికి హాని జరగడం అనేది జరగకపోవచ్చు, కానీ నాకు నేను మాత్రం హాని చేసుకుంటాను. చాలా పవర్ఫుల్ అండి జెలసీ అనేది, పవర్ఫుల్ అంటే నెగిటివ్ వేలో చాలా డేంజరస్. ఈ వీడియోలో జెలసీ ఎంత డేంజర్, దీనికి ట్రిగర్స్ ఏంటి, దీనికి కారణాలు ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి. జెలసీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే పొలంలో కలుపు మొక్కలు లాంటి వాళ్ళు. ఇప్పుడు మెయిన్ చెట్టుకి దేనికైతే మనం విత్తనానికి దేనికైతే పోషణ అందించడానికి ట్రై చేస్తున్నాం, మెన్యూ వేస్తున్నాం, వాటర్ పోస్తున్నాం, వీళ్ళు పక్కన వెళ్తుంటారు, వీళ్ళు చిన్నగా స్వాహ. ఇక్కడ వీళ్ళు ఎదగాలన్నది కాంక్ష కాదు, వీళ్ళ ఆకాంక్ష ఏంటంటే ఎదుటోడే ఎదగకూడదు. ఇది రెండు రకాలుగా ఉంటుందండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కోచ్ అవ్వాలనుకున్నా, ఏమంటే మీరు కోచింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు, ఇద్దరం కోచింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం, ఉదాహరణకి నేను ఒక లెవెల్లో కోచ్ అవ్వాలి అనుకున్నా, రైట్? ఫస్ట్ జెలసీ ఎక్కడికి అవుతుందంటే నాకంటే బెటర్గా మీరు అవుతున్నప్పుడు, అంటే నాకు రావాల్సిన గుర్తింపు నాకు రాకుండా మీకు వస్తుంది, నాకు జెలసీ ట్రిగర్ అవుతుంది. ఇది ఫస్ట్ లెవెల్. సరే, దీన్ని కష్టపడతాం, మనం ఎదుగుతాం, సో కాల్డ్ నంబర్ 1 అన్న పొజిషన్ వరకు వెళ్తాం. ఇక్కడ వెళ్ళిన తర్వాత వచ్చే జెలసీ ఏంటంటే ఈ పొజిషన్ ఇంకా ఎవరు రాకూడదు. అది వాళ్ళ పొజిషన్ లో కొన్ని సంవత్సరాలు రాజ్యం వెళ్తారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు కొట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారు, కానీ వాళ్ళు రిటైర్ అయ్యే టైం వస్తున్నా కానీ నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు నంబర్ 1 నేనే ఉండాలి. అక్కడికి ఇబ్బంది వస్తుంది, ప్రశాంతత ఉండదు, అన్ని కోల్పోతారు. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తా. జెలసీ అసూయ అనేది నాకు లేదు అనే ఒక లోపం, అంటే నా దగ్గర క్వాలిటీ లేదు, నా దగ్గర లైఫ్ స్టైల్ లేదు, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర పలానా లేదు అనే ఆ లోపం ఏమవుతుందంటే ఎదుటివాడి దగ్గర ఉందే అన్న కోపంలా మారుతుంది. నాలో ఉన్న లోపం ఎదుటివాడికి ఉందే అన్న కోపంగా మారుతుంది. అది ఎలా మారుతుంది, ఎలా చంపేస్తుంది, ఎలా దహించేస్తుంది, నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మామూలు డేంజరస్ గా సార్. ఒక స్టాట్స్ వచ్చినాయండి, ఆ స్టాట్స్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే క్యాన్సర్ రావడానికి గల కారణాలు అని చెప్పి కార్సినోజెన్స్ అని మొత్తం రీసెర్చ్ చేస్తే, తినే ఫుడ్, స్మోకింగ్, డ్రింకింగ్ వగేరా అన్ని పక్కన పెడితే ఆ హెల్తీ పర్సన్ అంటే మంచిగా తిని ఎటువంటి అలవాట్లు లేని వాళ్ళలో చాలా మందిలో క్యాన్సర్ చూశారు, క్యాన్సర్ డిటెక్ట్ అయింది. కారణం ఏంటని దాన్ని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేస్తే దే బర్న్డ్ దెమ్సెల్వ్స్ విత్ జెలసీ. వాళ్ళని వాళ్ళు దహించేసుకున్నారు అసూయ. చాలా డేంజర్ అండి, చాలా డేంజరస్. ఏ మెడికల్ బుక్ లోనూ క్యాన్సర్ అనే రోగానికి ఇది కారణం అని ఏ డాక్టర్ చెప్పడు. ఎలా ఉంటుంది నేను మీకు ఉదాహరణ ఇస్తాను. ఈ 2 గ్లాసులు ఏమని ఇద్దరు వ్యక్తులు చాలా ప్లేన్ గా చూడటానికి ఇద్దరు జెలసీ ఉందా? వేమన గారి పద్యం ఉంది, ఉప్పు కప్పురంబో. రెండు చూడడానికి సేమ్ ఉంటాయి, ఉప్పు కప్పురంబో, కానీ క్వాలిటీస్ వేరు. నార్మల్ వ్యక్తి జెలసీతో ఉన్న వ్యక్తి ఇద్దరు సేమ్ ఉంటారు. ఇప్పుడు ఈ వ్యక్తి నార్మల్ వ్యక్తి అనుకోండి, అతనితో చేతులు కలిపితే ఏం కాదు, మీరు ఫ్రెండ్షిప్ చేయండి, చేతులు కలపండి ఏం కాదు. జెలసీతో ఉన్న వ్యక్తితో కనుక చేతులు కలిపామా చూడండి ఏమవుతుందో. ఈ పేపర్ నా చెయ్యి అనుకోండి, చూసారా మంట అంటుకుంది, వాళ్ళు మంట మండిపోతుంది, మనకు కనబడిందా? మీరు గమనిస్తే ఇద్దరు చూడటానికి సేమ్ ఉన్నారండి, ప్లేన్ ఉన్నారు, కానీ ఈ జెలసీ ఉన్నవాడి కడుపులో మంట మండిపోతుంటుంది. ఆ మంట మండటం వల్లనే వాడు పెంట చేస్తాడు. ఆ మంట ఎందుకు మండుతుందా అంటే ఇందాకన్నా కదా, నాకు లేదు, ఇది లేదు అనే ఆ లోపం అవతల వ్యక్తి వాడికి ఉందనే కోపంగా మారటం వల్ల లోపల మంట మండుతుంది. వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? కొన్ని చాలా క్విక్ క్వాలిటీస్ ఉంటాయి, వీటిని కనుక మీరు అనలైజ్ చేస్తే వీడికి నా మీద అసూయ ఉంది అని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేస్తే ఏం చేయాలి, తర్వాత వాళ్ళతో ఎలా డీల్ చేయాలి మళ్ళీ మనం చర్చించుకుందాం. ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేయగలగాలి. ఫస్ట్ ఏంటంటే అంటే మీ ఫెయిల్యూర్స్ వాళ్ళు హైలైట్ చేస్తారు. అంటే ఇప్పుడు నాకు మీ మీద జెలసీ ఉందనుకోండి, జెలసీ ఉంటే మీరు ఎప్పుడు ఫెయిల్ అవుతారని వెయిట్ చేస్తుంటారు. అది చిన్న ఫెయిల్యూర్ కావచ్చు, ఫెయిల్యూర్ కూడా కాదు స్వామి, చిన్న మిస్టేక్, ఒక చిన్న తప్పు చేయగానే నేను రెడీ ఉంటా, కెమెరాలు పట్టుకొని జూమ్ వేసి. యాక్చువల్గా పెద్ద ఫెయిల్యూర్ కాదు, పెద్ద మిస్టేక్ కాదు, కానీ అది 1కి 10 సార్లు రీసౌండ్ వచ్చేటట్టు నేను మొత్తుకుంటుంటా. నువ్వు తప్పు చేసావు చూడండి తప్పు. చెప్పేటప్పుడు ఏమన్నా కావాలని చేస్తున్నట్టు చెప్పం, చాలా స్మైలీ ఫేస్ తో మహానటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోవచ్చు. ఫెయిల్యూర్స్ ని హైలైట్ చేస్తుంటారు. ఫెయిల్యూర్స్ ని హైలైట్ చేసి దానికి ఆపోజిట్ ఏం జరుగుతుందంటే ఇంగ్లీష్ లో దీన్ని బీలిట్లింగ్ సక్సెస్ అంటారు. బీలిట్లింగ్ సక్సెస్ అంటే అర్థం ఏంటంటే అవతల వ్యక్తి సక్సెస్ అయితే ఎదుగుతుంటే వాళ్ళు దాన్ని చిన్నదిగా చూపిస్తారు. అంటే మీరు ఒక చాలా గొప్ప పని చేశారు అనుకోండి, మంచిగా చాలా పెద్దది చేశారు, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, పొగుడుతున్నారు, వాహ్ నాగరాజ్ శబాష్ అంటారు. ఈ జెలసీతో ఉన్న వ్యక్తి లోపలే ఉంది, మండిపోతుంది కదా, వచ్చి బాగా చేసావు, అంత పెద్దదేం కాదు, ఇది చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన చుట్టూ ఉంటారండి, ఎస్పెషల్లీ కార్పొరేట్ లో. అంటే కార్పొరేట్ కల్చర్ నేను తక్కువ చేయట్లా, వర్క్ స్పేస్ ఇళ్లలో కూడా ఉన్నారండి. అరే భార్య ఎదుగుతుంటే భర్త పడట్లా, భర్త ఎదుగుతుంటే భార్య పడట్లా. అసలు నా దృష్టిలో జెలసీ ఉండకూడదు. ఏమైనా రిలేషన్షిప్ ఉంది అంటే అది ఇంటిమేట్ రిలేషన్షిప్. అట్లీస్ట్ వీళ్ళిద్దరి మధ్య జెలసీ ఉండకూడదు, అది చాలా చాలా చికాకు. సో వీళ్ళు సక్సెస్ అవుతుంటే ఆ సక్సెస్ ని చాలా చిన్నగా చేసి చూపిస్తారు. వీళ్ళ నోట్లో నుంచి ఎప్రిసియేషన్ అన్నది పాకిస్తాన్ వాళ్ళన్నా ఇండియా వాళ్ళని పొగుడతారేమో కానీ ఏదో ఒక రోజు వీళ్ళు మాత్రం ఎక్కడ దొరుకుతుందా అక్కడ తగ్గించి మాట్లాడాలని చూస్తారు తప్ప. మీరు అందుకే మనం చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా, జెలసీతో ఉన్న వ్యక్తి మనల్ని పొగలేదని చెప్పి, మన సక్సెస్ ని గుర్తించలేదని చెప్పి వాళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కష్టం మరి ప్రూవ్ చేయాలి కదా వాడికి. నా క్వశ్చన్ ఏంటంటే వాడు నీ సక్సెస్ ని అసలు గుర్తుపట్టడానికి రెడీగా లేడు. వాడికి తెలుసు నువ్వు సక్సెస్ అయ్యావు, అందుకే వాడు ఇక్కడ మాట కానీ వాడుకోడు. అటువంటి వాడికి నువ్వు ఎంత ప్రూవ్ చేస్తావు?
అప్పుడు మన ఎనర్జీ ఏమవుతుంది? ఒకటి ఎదుటి వాళ్ళ గ్రోత్ తగ్గిస్తుంటారు. ఇంకొక రకం ఏంటంటే జెలసీతో వీళ్ళు మోటివేట్ అయ్యి అందరికంటే టాప్ లో ఉండాలని వెళ్తుంటారు. రిజల్ట్ చూడడానికి బాగుంటుంది, ఎందుకంటే మోటివేషన్ వస్తుంది, ఎదుగుతారు, సక్సెస్ అవుతారు. కానీ వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే జెలసీతో మోటివేట్ అయ్యే వాడి పరిస్థితి, మీరు గుర్ర పందాలు చూస్తుంటారు, గుర్రం మీద జాకీ కూర్చొని గుర్రాన్ని స్వారీ చేస్తున్నప్పుడు ఎట్లా చేస్తుంటాడు? చేతిలో ఒక కొరడా ఉంటుంది, ఈ కాళ్ళకి షూస్ కి చిన్న పదునైంది ఒకటి ఉంటుందండి. గుర్రం ఫాస్ట్ గా ఉరకాలంటే డొక్కల్లో తంతారు, ఆ నొప్పికి ఆ గుర్రం ఇంకా ఉరుకుతుంది. వీళ్ళు అలానే తన్నుకుంటుంటారు జెలసీతో మోటివేషన్. సో జెలసీతో ఉన్న వాళ్ళు ఎవరి మీద అయితే జెలసీ ఉంటుందో వాళ్ళు ఫెయిల్ అయితే వీళ్ళు పాటించుకుంటుంటారు, సంబరం చేసుకుంటుంటారు. ఎదుటి వ్యక్తి సక్సెస్ అయినా కానీ ఇదే ఉందిలే అన్నట్టు మాట్లాడతారు. వాళ్ళని వాళ్ళు చావగొట్టుకొని చంపేసుకుంటూ మానసికంగా ఇన్సల్ట్ చేసుకొని మోటివేట్ అవుతుంటారు. అయితే మీరు అడగచ్చు, కశ్యప్ మరి జెలసీ ఉన్న వాళ్ళని వాళ్ళు చావగొట్టుకుంటారు, ఎదుటి వాళ్ళని కూడా చావగొడతారు కదా? ఉంటారండి, ఆ క్యారెక్టర్ కూడా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తుంటారంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇందాక నేను ఎక్స్పెరిమెంట్ లో చూపించా కదండి, లోపల మంటుంది, ఎంతకాలం ఆ మంటని వాళ్ళు ఆపుకోగలరు? ఎక్కడ చోట బయటపడతారు. సో ఇప్పుడు అగైన్ మీరంటే నాకు తెలిసి మీరు ఎదగానే ఎమ్మటే నా డైలాగ్ ఏమిటంటే, నాగరాజు నా వల్ల నేను లేకపోతే నాగరాజు ఎక్కడ ఉన్నాడు, నా బుడ్డోడు నా శిష్యుడు, అరే మరి గురువును మించిన శిష్యుడు అయ్యాడని పొగడచ్చుగా, నాకంటే మంచిగా ఎదిగాడు అని అడగ, నేను లేకపోతే అంటే ఇండైరెక్ట్ గా ఏం చేస్తారంటే వీళ్ళు అవతల వాళ్ళ మైండ్ లో ఒక చీడ పురుగును సృష్టిస్తారు. దాని పేరే సెల్ఫ్ డౌట్ అండి. అంటే ఇంత ఎదిగానే, ఇంత ఇప్పుడు బాగా సక్సెస్ అయ్యా, గ్రోత్ వచ్చింది, నేను సెలబ్రేట్ చేసుకునే టైంలో వీళ్ళు వచ్చి చిన్నగా ఊదే గాలి ఏంటయ్యా అంటే, నేను లేకపోతే నువ్వు లేవురా. అంటే ఏదో ఒకటి చేసి ఎంతో కష్టపడి మన మొహం మీద చిరునవ్వు రాబోతోంది అంటే దరిద్రుడు వస్తాడు. సో ఇంకొక క్వాలిటీ ఉందండి, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? బయట కనపడరు. ఈ జెలసీలో ఈ క్వాలిటీ ఏంటంటే వెనక నుంచి గోతులు దూరారు. కటప గోతులు ఎలా దూకుతారంటే రూమర్స్ తో గోతులు దూకుతారు. ఎవరి మీద అయితే జెలసీ ఉంటుందో వాళ్ళ క్యారెక్టర్ గురించి అంటారా ఏదో ఒకటి పట్టుకొని, అవి నిజాలు కాదు, రూమర్స్ అంటే నిజాలు కాదు. ఏం చేస్తారంటే వీళ్ళు ఇది తప్పు చేశారు, వీళ్ళకంతా సీన్ లేదు, వాడు అదేదో చేశాడు, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. బట్ వెరీ పవర్ఫుల్ అండి, రూమర్స్ అంటే నిజాలు కాదు. అబ్సల్యూట్లీ రూమర్స్ అంటే నిజాలు. ఇవి స్ప్రెడ్ చేస్తుంటారు అనమాట. కర్మ ఏంటంటే ఏ మీడియాను ఇంత ఫాస్ట్ గా ఏ ఇన్ఫర్మేషన్ పంపించలేదు, ఏ శాటిలైట్ పంపించలేదు, వీళ్ళంత ఫాస్ట్ గా పంపించగలరు. ఇస్రో నుంచి ప్రయోగించిన రాకెట్ అయినా వేరే అంతరిక్షంలోకి పోవడానికి కొన్ని గంటలు కొన్ని రోజులు పడుతుంది, కానీ రూమర్ మాత్రం క్షణాల్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా చాలా మంది అడుగుతారు, అవునా వాడికి అయిందా, వెనక నుంచి పోతుంది అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎదుగుతున్న టైంలో ఏదో ఒక మచ్చపడితే చాలు కదండి. వీళ్ళ పని ఏంటంటే అంటే ఒక తెల్ల చొక్కా తీసుకొని దాని మీద ఎప్పుడు ఇంకు జరుగుదాం చూస్తుంటారు. ట్విస్ట్ ఏంటో చెప్పనా, కొంచెం ఓపెన్ మైండెడ్ తో, సెల్ఫ్ అవేర్నెస్ తో మనల్ని మనం అనలైజ్ చేసుకున్నాం. మన పక్కన జెలసీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని తప్పించుకొని తిరగాలి, అది ఓకే, నేను కాదంటే వాళ్ళని అవాయిడ్ చేయాలి, వాళ్ళని హద్దుల్లో వాళ్ళని పెట్టాలి, ఆల్ దట్ ఈస్ ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే మనలో కూడా ఏమన్నా ఉందా ఆలోచించు. ఎందుకంటే రెండూ చూడటానికి సేమ్ ఉంటాయి. మనకు అనిపించచ్చు రే నేను ప్యూర్, ఏమో కల్తీ ఉందేమో. ఆలోచించండి, మనల్ని మనం చెక్ చేసుకోవడానికి కూడా సేమ్ ఇందాక చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ మనం చెక్ చేసుకోవచ్చు. మనలో గనక జెలసీ ఉందా ఫస్ట్ అది మనం ఆపాలండి. ఎందుకంటే ఒకటి జెలసీతో ఉన్నవాడిని మనం అవాయిడ్ చేయాలి, అది నో డౌట్. ఎట్ ద సేమ్ టైం మనం ఎవరి మీద జెలస్ ఫీల్ అవుతున్నామా, ఇక్కడ కావాల్సిన డిస్టింక్షన్ ఏంటంటే ఇంగ్లీష్ లో చాలా ఈజీగా చెప్పచ్చు దీన్ని. ఒకటి జెలసీ, ఇంకొకటి ఎన్వీ అంటారు. ఎన్వీ అంటే అరే వాడు ఎదిగాడే నేను ఎదగలేకపోతున్నానే, నేనేం చేస్తే ఎదగచ్చు అనే భావన మాత్రమే ఎన్వీ. జెలసీ అంటే ఏంటంటే అబ్బా వాడు ఎదుగుతాడా, నేను కాకుండా వాడు ఎదుగుతున్నాడా, వాడిని నేను ఎదగ, నేను వాడు ఎలాగ ఎదుగుతాడో నేను చూస్తా. ఈ రెండింటికి తిన్న డిఫరెన్స్. ఇందాక నేను అన్నా కదా, స్టార్టింగ్ లో అన్నా కదా, నాలో ఒకటి లేదు అనే లోపం, ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి, మంచిగానే ఉంది. కానీ నాలో ఇది లేదు అన్న లోపం ఎదుటి వ్యక్తిలో ఉన్నది అన్న కోపంగా మారుతుందా, మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ బికమింగ్ డేంజరస్, యు ఆర్ బికమింగ్ పాయిజనస్, యు ఆర్ బికమింగ్ అ క్రిమినల్ మైండ్ సెట్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు చర్చించుకున్నంత ఒక లైన్ లో కనుక చెప్పాలి అంటే మన ఫోకస్ మన గోల్ మీద ఉండాలి తప్ప ఎదుటి వ్యక్తి ఎంత ఎదుగుతున్నాడు, వాళ్ళ గోల్స్ ఏంటి వాటి మీద పెట్టుకోకూడదు. పెట్టుకొని వాళ్ళతో పాటు మనం ఎదగాలనుకుంటే తప్పలేదు, కానీ వాళ్ళ ఎదుగుదల చూసి మనకు మండుతుందా, అది మాత్రం చాలా చాలా డేంజరస్. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ షార్ట్, మీ ఐ గనక అవతల వాడి మీదకి పోతే మీ గోల్ బై బై చెప్తుంది. మీ ఐ మీ గోల్ మీదే ఉండాలి, అవతల వాడి మీదకి పోయిందా బై 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 గంగార్పణ. మై డియర్ ఫ్రెండ్స్, జెల్ విత్ పీపుల్, స్టాప్ బీయింగ్ జెలస్. Fantastic and thank you so much.